ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనము చాలా కాలముగా జ్ఞాపకము చేసుకొనుట అనే అంశమును బట్టి సుమారుగా 8 నెలలు, ఏప్రిల్ నెల తర్వాత జూన్ నెల నుండి మనము ఈ మాటలు ధ్యానం చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి చక్కగా దేవుని మాటలు సారికి జ్ఞాపకము చేసుకోండి అనే సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలండి. గత వారంలో 3 విషయాలు మనం ధ్యానం చేశాం. దేవుడు మనలను మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అదే సమయంలో దేవుడు మనలను విసరి వెళ్ళి మరలి రాని గాలి వంటి వాళ్ళము అన్న సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 3వది, మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. 3 విషయాలు గత వారంలో దేవుడు మనతో మాట్లాడాడు. నేటి దినాన్న దేవుడు ఏమంటా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, ఈ కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ యొక్క 12వ వచనంలో ఆయన 2వ లైన్, బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. దేవుడు మానవులమైన మనము బాధపడుతూ ఉంటే ఆయన మానవులమైన మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు అనే సత్యాన్ని ఈ కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు ద్వారా దేవుడైన యెహోవా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో మానవులమైన మనం జీవిస్తూ ఉండగా ఎటు చూసినా బాధలే, ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా శ్రమలే, ఎటు చూసినా హింసలే. అలాంటి సందర్భాల్లో దేవుడు మనకు అభయమిస్తా ఉన్నాడు. ఆయన బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఎవరైతే బాధను అనుభవిస్తా ఉన్నారో అలాంటి వారిని జ్ఞాపకము చేసుకొని ఆ బాధ నుండి విడిపించే దేవుడు అనే సత్యాన్ని లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. భూమి తట్టు చూడగా కదా, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం చూడండి, 30వ వచనం అండి. భూమి తట్టు చూస్తే మనకి ఏమి కలుగుతుందో అక్కడ భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడైన యెహోవా సెలవిస్తా ఉన్నాడు. 2వ లైన్ అండి, ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును ఆదయు కనబడును. చాలండి. ఒకడు భూమి తట్టు చూచినప్పుడు, అనగా ఈ లోకము తట్టు మనం చూస్తూ ఉండగా మనకేం కలుగుతా ఉంది అని అంటే బాధయు అంధకారమును కలుగుచూ ఉన్నది, లేక కనబడతా ఉన్నది. ఆ ప్రక్కన 8వ అధ్యాయం చూడండి, 22వ వచనం అండి. 8వ అధ్యాయంలో 22వ వచనం అండి. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహాయమైన వేదనయు కలుగును కదా. భూమి తట్టు చూచినప్పుడు కదా, నాకు ఏ బాధలు లేవండి అనేవారు ఎవరైనా ఉన్నారా? ప్రతి మానవునికి ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక ఆ దుస్సహాయమైన వేదన మానవుని పట్టి పీడిస్తూ ఉంటది. బాధలు లేని మానవుడు ఆర్థిక సంబంధమైన బాధ, శారీర సంబంధమైన బాధ అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బాధ, కుటుంబ సమస్యలైన బాధలు, రకరకాల బాధలు మానవుని పట్టు పీడిస్తూ ఉంటాయి. అందుకే భూమి తట్టు చూడగా 2 పర్యాయాలు కొన్ని మాటలు దేవుడు వ్రాయిస్తా ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 5:30 మనం ఎంత చదువుకున్నాం. భూమి తట్టు చూస్తే బాధ ఉందన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయం 22వ వచనంలో కూడా అదే మాటలు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భూమి తట్టు చూస్తే మానవునికి బాధలున్నాయి, వేదనలున్నాయి.
అందుకే యోబు భక్తుడు అన్నాడు, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనములో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు కదా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అన్నాడు. కొద్ది దినములు గలవాడై ఏమవుతా ఉన్నాడు అంటే మిక్కిలి బాధనందును. మానవుడు బాధలు అనుభవిస్తూనే ఉంటారు. ప్రతి మానవుడు ఎంత కోటీశ్వరుడైనా, ఏమండి, ఎంత విద్యావేత్త అయినా, ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా ప్రతి మానవునికి ఏదో ఒక రకమైన బాధ. అయితే మన ప్రభు ఏమంటా ఉన్నాడు ఈ కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ 12వ వచనంలో, ఆయన బాధపడు వారి బాధలను జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏమండి, ఇక్కడ బాధపడు వారి బాధ, ఇక్కడ దావీదు జీవితంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ దావీదు యొక్క బాధను మనం చూస్తా ఉన్నాం. 9వ అధ్యాయంలోనే 14వ వచనంలో, నన్ను ద్వేషించేవారు నాకు కలుగు చేయు బాధను చూడుము కదా. నన్ను ద్వేషించేవారు నాకు కలుగు చేయు బాధను చూడుము. బాధ, ఏమండి, ద్వేషించు వారి వలన కలుగు బాధ. కనుక భక్తుడు అంటున్నాడు, నువ్వు నన్ను చూడాలి. నన్ను ద్వేషించేవారు ఉన్నారు, నన్ను విమర్శించేవారు ఉన్నారు, నన్ను అవమానపరిచేవారు ఉన్నారు. ఆ మాటల ద్వారా నాకు బాధ కలుగుతా ఉంది. కాబట్టి నీవేం చేయాలంటే నన్ను చూడుము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 25వ కీర్తనలో చూడండి, 25వ కీర్తన 18వ వచనం చదివినట్లయితే, నా బాధను కనుగొనుము అనే మాట మనం చూస్తా ఉన్నాం. నా బాధను నా వేదనను ఏమండి, ఏం చేయాలో తెలుసా? నీవు నా బాధను చూడాలి కదా, అదే సమయంలో నా బాధను కనుగొనాలి. నీవు నా బాధను చూడుము. ఇంకా స్పష్టంగా కీర్తన గ్రంథంలోనే చూడండి 32వ కీర్తన మొదటి వచనములో, 132వ కీర్తన మొదటి వచనములో, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము కదా. జ్ఞాపకము చేసుకో. ఆయన బాధపరచబడు వారి బాధను జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి యెహోవా దావీదుకు కలిగిన బాధలను జ్ఞాపకం చేసుకో. భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. విశ్వాసులమైన మనము కూడా బాధ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు విశ్వాసులముగా మనము దేవునికి ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. దేవా అని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుట అనంటే మనము దేవుని జ్ఞాపకం చేసుకునుట. మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కూడా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. బాధలో మనము దేవుని ప్రార్థించే వాళ్ళముగా ఉండాలి, అనగా జ్ఞాపకం చేసుకునే వాళ్ళముగా. అంటే బాధలోనే కాదు, ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎల్లవేళలా ప్రార్థన చేయాలి. అదే సమయంలో బాధలలో మరి విశేషముగా ప్రార్థన చేయాలి. దేవా నా బాధను చూడుము, దేవా నా బాధను కనుగొనుము, దేవా నా బాధను జ్ఞాపకము చేసుకొనుము. 3 మాటలు చూస్తా ఉన్నాం. దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు. 31వ కీర్తన చూడండి 7వ వచనం. 31వ కీర్తన, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును. నీవు నా బాధను దృష్టించావు, నా ప్రాణ బాధను నీవు దృష్టించావు, కనుగొన్నావు, చూచావు కనుక ఇప్పుడు నేనేమవుతా ఉన్నాను? ఆనందభరితుడనై సంతోషించుచున్నాను కదా. ఆలోచన చేయండి, దావీదు జీవితంలో బాధలు కలిగాయి.
బాధలు కలగగా దావీదు దేవునితో అంటున్నాడు, దేవా నీవు నా బాధను చూడుము, దేవా నీవు నా బాధను కనుగొనుము, దేవా నీవు నా బాధను జ్ఞాపకం చేసుకునుము. దేవుడు దావీదు యొక్క బాధను చూచాడండి, దర్శించాడంట, దృష్టించాడట. దేవుడు దావీదు యొక్క ప్రాణ బాధలను దృష్టించాడు కనుక ఇప్పుడు దావీదు ఆ బాధల నుండి విడిపించబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఆనందభరితుడనై సంతోషించేదను. నేను ఆనందభరితుడనవుతా ఉన్నాను. బాధ నుంచి విడిపించబడిన తర్వాత మనకు ఆనందమే కదండి వచ్చేది. బాధల్లో ఉంటే ఆనందిస్తామా? బాధల్లో, కష్టాల్లో, రోగాల్లో, అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు మనకు సంతోషం వస్తుందా? పక్కవారు నవ్వుతున్నా, నవ్విందామని అనుకున్నా మనము నవ్వలేము. కారణం ఆ బాధ లాంటిది. ఇప్పుడు దావీదుకున్న బాధలన్నీ తీర్చబడ్డాయి. దేవుడు దర్శించాడు, దేవుడు దృష్టించాడు, దేవుడు ఆ బాధల నుండి దావీదును విడిపించాడు గనక దావీదు అంటున్నాడు, నేను ఆనందభరితుడనై సంతోషిస్తా ఉన్నాను. గనక విశ్వాసమైన మనకు బాధలు కలిగినప్పుడు దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడండి. అది ఆయన గొప్పతనం. మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు, బాధల నుండి విడిపిస్తాడు. బైబిల్లో చాలా మంది భక్తుల జీవితాల్లో కష్టాలు, బాధలు, శ్రమలు కలిగాయండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము. భక్తులు ప్రార్థన, దేవా ఇదిగో నా శ్రమ లేక నా బాధ, నా వేదన, నా కష్టం, నా నష్టం, నా సమస్య నీకే తెలిసి ఉన్నది. అంటే ఆయనకు అన్ని తెలుసండి. ఆయనకన్నీ తలంపు పుట్టక మునుపే ఆయన ఎరిగినవాడు గనుక ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటా ఉన్నాడంటే, యెహోవా నా యొక్క శ్రమ నీకే తెలిసి ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే నన్ను జ్ఞాపకము చేసుకును అని మాట్లాడుతా ఉన్నాడు. నీవు నన్ను ఏం చేయాలో తెలుసా దేవా? నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? నేను శ్రమల్లో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో కదా. ఆ ప్రార్థన మనం చేసే వాళ్ళంగా ఉండాలి. దావీదు అదే ప్రార్థించాడు, నన్ను జ్ఞాపకం చేసుకో కదండి. భక్తుడైనటువంటి ఇర్మియా కూడా, దేవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నీవేం చేయాలి అని అంటే నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థిస్తా ఉంటే, అని దేవుణ్ణి అడుగుతా ఉంటే ఆ క్రింద చూడండి 20వ వచనంలో, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టదాలని ఎత్తడి ప్రాకారముగా నేను నిర్మించదను. ఏమండి? దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నా బాధను జ్ఞాపకం చేసుకో, నా కష్టాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు తెలిసే ఉన్నది, ఆ కష్టమా నీకు తెలిసే ఉంది, ఆ బాధ నీకు తెలిసే ఉంది. నీకు తెలియకుండా నాకు బాధ రాలేదు అని దేవునికి మొరపెడతా ఉంటే దేవుడు అంటాడు, ఇర్మియా నేను నిన్ను ఎత్తడి ప్రాకారంగా చేస్తాను సుమా. అంటే బలమైన ప్రాకారంగా చేస్తాను. వెంటనే జవాబు వస్తా ఉంది. 15వ వచనంలో ప్రార్థన చేశాడు, దేవాలను జ్ఞాపకం చేసుకో అన్నాడు. 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎత్తడి ప్రాకారముగా చేసేదను అని మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. కదండి. ఆ శ్రమ వచ్చిందా, ఆ బాధ వచ్చిందా, ఆ కష్టం వచ్చిందా, ఆ సమస్య వచ్చిందా, నిన్ను విడిపించుటకును, నిన్ను రక్షించుటకును నేను నీకు తోడయ్యుందును. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత చక్కని అభయం అండి కదండి. ఆయన అంటున్నాడు, ఇదిగో శ్రమలో ఉన్నావా,
భయపడకు, నేను నిన్ను ఎత్తడి ప్రాకారంగా చేస్తాను. అదే సమయంలో నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఇంకా అంటున్నాడండి, నిన్ను జయించలేకపోదురు, వారు నిన్ను జయించలేకపోదురు. శత్రు బాధ వచ్చింది, శత్రు శ్రమ వచ్చింది. ఇర్మియా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు అంటాడు, ఇర్మియా నువ్వు భయపడనవసరం పని లేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను ఎత్తడి ప్రాకారంగా చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. వారు నిన్ను జయించలేరు కదా. వారు నిన్నేం చేయలేరు అంటున్నాడు అంటే, నిన్ను వారు జయించలేకపోదురు అని మాట్లాడుతూ 21వ వచనంలో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఎంత గొప్ప అభయం అండి, ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి అభయం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? భక్తుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు శ్రమలో. దేవుడు భక్తుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆ శ్రమలో. భక్తుడు దేవుని జ్ఞాపకం చేసుకునక దేవుడు కూడా భక్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను ఎత్తడి ప్రాకారంగా చేస్తాను. వారు నిన్ను జయించలేరయ్యా. ఆ బలాత్కారుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, ఆ దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. కనుక విలాపాల గ్రంథములో 3వ అధ్యాయం చూడండి, 31వ వచనం అండి. విలాపాల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనంలో భక్తుడైనటువంటి ఇర్మియా మాట్లాడుతా ఉన్నాడు. ఏమండి ఆయన అంటున్నాడు చూసారా, ఈ విలాపాల గ్రంథము కూడా రచయిత ఎవరు అంటే ఇర్మియా. విలపించు ప్రవక్త ఇర్మియా వ్రాసిన గ్రంథం విలాపాల గ్రంథము కూడా ఇర్మియాదే. గనుక దేవుడు చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ సార్వత్రికమైన హెచ్చరిక లేక సార్వత్రికమైన సాక్ష్యం. ప్రభువు ఎలాంటిడో తెలుసా? సర్వకాలము విడనాడడు. సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రభువు సర్వకాలం విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును. ఏమండి, ప్రభువు సర్వకాలము విడనాడు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయండి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయండి, కొన్నిసార్లు సమస్యలు వస్తాయండి, కొన్నిసార్లు రోగాలు వస్తాయండి, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయండి. మానవులమైన మనకు, భూమి మీద ఉన్న ప్రతి మానవునికి కూడా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా వారికి తగ్గట్టుగా కొన్ని బాధలు, కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి బాగున్నాయన్నీ అని అనుకుంటాం, కానీ వారు చెప్పుకోలేని బాధల్లో ఉంటారు, మనం చెప్పుకునే బాధల్లో ఉంటాం. ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా దేవుడు సర్వకాలము విడనాడడు. ఆ సంగతిని విశ్వాసులుగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన విడనాడే దేవుడు కాడు. కొన్నిసార్లు కష్టాలు కూడా నడిపిస్తాడు, కొన్నిసార్లు రోగాలు కూడా నడిపిస్తాడు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా నడిపిస్తాడు, కొన్నిసార్లు కుటుంబ సమస్యల కూడా నడిపిస్తాడు. నీ విశ్వాసాన్ని ఆ రూపంలో ఆయన కనుగొంటాడు. అయితే నువ్వు స్థిరముగా నిలబడాలి, నువ్వు కదలకుండా నిలబడాలి, నువ్వు దేవుణ్ణి ప్రార్థించేవాడవుగా ఉండాలి, నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడవుగా ఉండాలి, లేక జ్ఞాపకం చేసుకునే దానిగా ఉండాలి. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను జాలిపడును, ఆయన బాధ పెట్టినను జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగ చేయండి. హృదయపూర్వకముగా మానవులమైన మనకు ఆయన విచారమైన బాధైన కలుగ చేయడం. మరి ఎందుకు వస్తున్నాయండి బాధలు అనంటే, మానవుడు చేసిన పాపమును బట్టి,
మానవుడు చేసిన దోషమును బట్టి, ఏమండి, బాధలు రెండు రకాలుగా దేవుడు మనకిస్తా ఉంటాడు. చేసిన అపరాధమును బట్టి మానవునికి బాధలు. కొన్నిసార్లు దేవుడే మానవులను పరీక్షించడానికి కొన్ని బాధలు పంపిస్తాడండి. దావీదు జీవితంలో బాధలు రావటానికి కారణం ఏంటి అంటే ఆయన చేసిన పాపాన్ని బట్టి దావీదు జీవితంలో బాధలు వచ్చాయి. యోబు జీవితంలో బాధలు రావడానికి గల కారణం ఏంటి అంటే యోబును దేవుడు పరిశోధిస్తా ఉన్నాడు. అది పరిశోధన సంబంధమైన బాధ, ఇది పాప సంబంధమైన ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగజేయడు అని మాట్లాడుతూ ఉన్నాడండి. కనుక విశ్వాసులారా గమనించవలసిన విషయం ఏంటి అంటే ఆయన బాధలలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అయితే మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. బాధల్లో ఉన్నావా, నీవు ఆయనను జ్ఞాపకం చేసుకో. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు కూడా దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు, విడిపించాడు. కనుక నేను ఆనందభరితుడనై సంతోషిస్తా ఉన్నాను అన్నాడు. ఇర్మియా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇర్మియాను జ్ఞాపకం చేసుకుని, ఇదిగో భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను, నీవు ఎత్తడి ప్రాకారముగా ఉంటావు, బలంగా ఉంటావు. ఎంత గొప్ప భయం అండి. అలనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. ఏ సందర్భంలో? వారి బాధలలో. దేవుడు అంటాడు, నేను నిశ్చయముగా వారి బాధలను చూచి తిని. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం అండి. నిర్గమాకాండ గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, ఏమండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. కదండి, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పరులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్ర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. ఇర్మియా అన్నాడు కదండి, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారి బాధ, వారి శ్రమ, వారి వేదన, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఏమండి, నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు కదండి. ఇప్పుడు నేను ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించాలి. వారికి కలిగిన శ్రమ ఏంటి, వారికి కలిగిన బాధ ఏంటి అని అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను హింస పెడతా ఉన్నారు, శ్రమ పెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. అది శారీర సంబంధమైన బాధ. ఈ బాధలో వారు నలిగిపోతూ ఉండగా దేవునిని వారు జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి వారు మొరపెట్టారండి. దేవునికి వారు మొరపెట్టగా దేవుడైనటువంటి యెహోవా దిగి వచ్చి తిని అని మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఏమండి, వారిని నడిపించడానికి నేనేం చేశాను అని అంటే నేను దిగి వచ్చి ఉన్నాను అని చెప్పేసి ప్రభు మాట్లాడతారు. వారు ఐగుప్తులో ఉండి దేవునికి మొరపెట్టారండి. వారి బాధను దేవుడు చూశాడు. వారి బాధను చూచి తిని, వారి శ్రమను చూచి తిని, వారి దుఃఖమును చూచి తిని, వారి దుఃఖాన్ని, వారి శ్రమను చూస్తా ఉన్నాడండి. నేను దిగి వచ్చి తిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ నుండి దిగి వచ్చాడంట? పరలోకములో నుండి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి లేక దైవజనుడైనటువంటి మోషే అంటాడు ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 26వ అధ్యాయం, దైవజనుడైనటువంటి మోషే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం
26వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఏమండి ఐగుప్తులు ఏం చేశారో చెప్తా ఉన్నాడు. మోషే దైవజనుడు ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతటితో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తీయులు మనల్ని ఏం చేశారో తెలుసా? హింస పెట్టారు, బాధ పెట్టారు, కఠిన దాస్యము మన మీద మోపగా మనం ఏం చేశాం? దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి తిన్నప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. ఏమండి, మన బాధ, మన ప్రయాస, మన హింస ఆయన చూచెను కదా. మన బాధ, మన ప్రయాస ఆయన చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను తాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలములకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. ఈ దేశమును మనకు ఇచ్చెను అని మాట్లాడుతూ ఉన్నాడు. వారి బాధలలో ఉండగా వారిని అలా విడిచిపెట్టలేదండి, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమండి, గమనిస్తున్నారా? శ్రమలలో, బాధలలో ఉన్న దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు దేవుని జ్ఞాపకం చేసుకునగా అంటే ప్రార్థించగా దేవుడు కూడా దావీదును జ్ఞాపకం చేసుకుని శ్రమల నుండి, బాధల నుండి విడిపించగా ఆనందభరితుడుగా సంతోషిస్తా ఉన్నాడు. ఇర్మియా కూడా తన శ్రమలో దేవుని జ్ఞాపకం చేసుకొనగా దేవుడు ఇర్మియాని జ్ఞాపకం చేసుకుని అతనిని ఎత్తడి ప్రాకారముగా చేశాడు. నిన్ను ఎవరు జయించలేరయ్యా అని ఒక చక్కని అభయం ఇచ్చాడు. ఆ బాధలలో నుండి ఇర్మియాను దేవుడు విడిపించాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి బాధ కలిగింది, హింస కలిగింది. ఆ బాధలో, ఆ హింసలో దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టారు, అనగా జ్ఞాపకం చేసుకొనగా దేవుడైన యెహోవా వారిని చూచెను, జ్ఞాపకం చేసుకొనెను. వారి హింస నుండి, వారి బాధ నుండి, వారి కష్టము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు మంచి దేశమును వారికి ఇచ్చెను. విశ్వాసులైన మనము కూడా బాధల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, శోధనలో ఉన్నారా? ఏ బాధో నువ్వెవరికి చెప్పుకోలేని బాధలో ఉండేవారు ఉన్నారు కొందరు. అలాంటి వారు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు చూస్తాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటే మనము మన బాధల నుండి విడిపించబడతాం, మనము మన శ్రమల నుండి విడిపించబడతాం, మనము మన కష్టాల నుండి, హింస నుండి, సమస్యల నుండి విడిపించబడతాం. ఆ సత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా, గమనించవలసిందిగా ప్రభు పేరట మనము చేస్తా ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయనను మనము జ్ఞాపకం చేసుకునటం వలన, లేక మనము ఆయనను జ్ఞాపకం చేసుకునటం వలన ఒకటి మనకు విడుదల ఉంది. దేని నుండి? బాధ నుండి విడుదల ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తన గ్రంథం 42వ కీర్తన 6వ వచనం. మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మనము కృంగిపోమండి. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. చాలండి. ఏమండి, నేను హెర్మోను పర్వతం నుండి, లేక ఆ విధంగా అంటే చాలా డీప్ గా ఉండి నేను దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. దేవా, నా ప్రాణం ఏమై ఉన్నది అంటే కృంగి ఉన్నది. కృంగి ఉన్న వేళలో భక్తుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నా ప్రాణము ఏమై ఉన్నది? కృంగి ఉన్నది, నాలో కృంగి ఉన్నది. చివరి లైన్లో అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అదే వచనంలో చివరి లైన్లో అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇదిగో ప్రభువా, నా ప్రాణము నాలో కృంగిపోయింది. కొన్నిసార్లు కృంగిపోతా ఉన్నాం.
ఎన్ని విధాలుగా కృంగిపోతావో నీకే తెలియదు. అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అదే పరిస్థితి కోరాహు కుమారులకు వచ్చిందండి. దేవా, నా ప్రాణం ఏమైందో తెలుసా? నాలో కృంగిపోతా ఉంది, కృషించిపోతా ఉంది, కుమిలిపోతా ఉన్నాను. అలాంటి సందర్భంలో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను కదా. 5వ వచనంలో కూడా నా ప్రాణమా నీవు నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు కదా. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా నిరీక్షణకర్త, ఆయన యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా నాలో నువ్వెలా కృంగిపోతా ఉన్నావు అని ఆ కోరహు కుమారులు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకండి దేవుని యందు నిరీక్షణ అనంటే, దేవుడు 145వ కీర్తనలో ఒక చక్కని అభయమిస్తా ఉన్నాడు. చూడండి, 145వ కీర్తన 14వ వచనంలో, యెహోవా కృంగిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా ఎలాంటి వాడో తెలుసండి? యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. యెహోవా ఎలాంటి వాడు అంటే పడిపోయిన వారిని కదా లేవనెత్తుతాడు. ఉద్ధరిస్తున్నట్టే లేవనెత్తడం. అదే సమయంలో కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కనుక కోరహు కుమారులు అంటున్నారు, నా ప్రాణమా నీవు నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడతా ఉన్నావు. యెహోవా యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త. ఎందుకు నిరీక్షణ ఉంచాలి అంటే, ఆయన కృంగిన వారందరినీ లేవనెత్తవాడు అనే సత్యము అక్కడ మనకు కనపడతా ఉంది. కృంగిన వారందరినీ లేవనెత్తవాడు కనుక ఆయన మీద నీవు నిరీక్షణ ఉంచు. మానవుని హృదయాల్లో ఏముంటాయి అని అంటే విచారాలు ఉంటాయి. కృంగిపోతా ఉంటారు విచారాన్ని బట్టి. సామెతల గ్రంథంలో ఒక మాట మనకు చదువుదాం. 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం అండి. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును. ఏం చేస్తుందంట కదా. మనలో ఏదైనా విచారం ఉందనుకోండి, ఎదుట వాళ్ళు వచ్చి ఎంత సంతోషకరమైన వార్త చెప్పినా వాళ్ళ విషయంలో, లేక లోకానుసారముగా ఎన్ని మాటలు మనకు సంతోషాన్ని చెప్పాలని అని అనుకున్నా మనకేం కలగదు, సంతోషం కలగదు. ఇక్కడ అంటున్నాడు, ఒకని హృదయంలోని విచారము వారిని కృంగజేయును. పలానా అప్పు ఉందండి, అప్పు తీరే వరకు వారు ఏమైపోతా ఉంటారు, కృంగిపోతానే ఉంటారు. ఎక్కడన్నా బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోండి, టయానికి కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు, పంపిస్తారు మనుషుల్ని. కాబట్టి ఆ విచారణ ద్వారా ఎలా కట్టాలి, ఎలా తీర్చాలి, ఎలా చేయాలి, మానసికంగా కృంగిపోతూ ఉంటాం. కొన్ని రోగాలు ఉంటాయి, ఆ రోగాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా నయమవదు. ఆ రోగాన్ని బట్టి నువ్వేమవుతావు అంటే కృంగిపోతూ ఉంటావు. కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని పరిస్థితి, నువ్వేమైపోతా ఉంటావు అంటే కృంగిపోతా ఉంటావు. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలలో మానవుడు కృంగిపోతా ఉంటాడు. ఒకరి హృదయములో విచారము వారిని ఏం చేస్తాడంటే కృంగదీస్తుంది. దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడు. దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడు. నా అంతరంగమందు విచారమును హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. హృదయంలో విచారములు సహజమే, అయితే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. కోరహు కుమారులు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడతా ఉన్నావు అని మాట్లాడుతూ
అంటున్నారు, నీవు దేవుని జ్ఞాపకం చేసుకో. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? కృంగిన సమయాల్లో కదా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాడతాం కదా, కృంగిన వేళ భంగా పడిన వేళ నాదరికి చేరెను, చుక్కాని లేని నావావల నేనున్న అద్దరికి చేర్చెను కదా. ఆయన కృంగిన వేళ మనలను అద్దరికి చేర్చేవాడు, మనలను లేవనెత్తేవాడు. కనుక దేవుని సన్నిధిలో కోరాహు కుమారుల యొక్క ప్రార్థనను చూస్తా ఉన్నాం. వారు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఈ 42వ కీర్తన 6వ వచనంలో వారు ఏమంటా ఉన్నారంటే, నా దేవా, నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, యెర్మోను పర్వతం నుండి, మిషారు కొండ నుండి, మిషారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని చెప్పేసి దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దేవుని జ్ఞాపకం చేసుకొనక ఏమండి, దేవుడు వారిని విడిపించాడండి, దేవుడు వారిని ఆదుకున్నాడండి. 42వ కీర్తనలోనే చూడండి, ప్రక్కన 9వ వచనం, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకున్నాను. దేవా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవేళ నన్ను మరిచి ఉన్నావు. నేను వారికి వచ్చినటువంటి, ఎందుకు వారు కృంగిపోతా ఉన్నారు అని అంటే, శత్రు బాధ చేత కృంగిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి, కొన్ని ఇళ్లలో అత్తగారే బాధ కోడలకి, కొన్ని ఇళ్లలో అత్తగారికి కోడలే బాధ కదా. కొన్ని ఇళ్లలో కొన్ని తోడుకోళ్ళకి మరో తోడుకోళ్ళే బాధ. గమనించండి, కొన్ని ఇళ్లలో చెప్పుకోలేని బాధలు ఉంటాయి. దాని ద్వారా మానవుడు ఏమవుతాడంటే కృంగిపోతా ఉంటాడు. తిన్నాను కూడా వండబడట్లేదండి, ఇలాగండి అలాగండి అని చెప్తా ఉంటారు. అదేవిధంగా కోరాహు కుమారుల జీవితంలో శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చాను అనే మాటను అక్కడ 9వ వచనంలో చెప్తా ఉన్నాడు. శత్రువులు ఏం చేస్తా ఉన్నారు అని అంటే 10వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని దినమెల్లా వారు అడుగుచూ ఉన్నారు కదండి. నీ దేవుడు ఏమాయను అని దినమెల్లా వారు అడుగుతా ఉన్నారు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, కృంగిపోతా ఉన్నాను అని అంటూ ఉంటే, కీర్తన ప్రక్కన తిరగండి, 44వ కీర్తన 7వ వచనములో, 44వ కీర్తన 7వ వచనములో, ఏమండి, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. దేవుడు రక్షించగా ఆ కోరాహు కుమారుల కీర్తనలేనండి అవన్నీ కూడా. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడు నీవే అన్నారు కదండి. దేవుడు వారిని రక్షించగా ఒక దివ్యమైన సంగతితో, 45వ కీర్తన 1వ వచనం, ఇప్పుడు వారికి ఏం కలిగిందంటే సంతోషం కలిగింది, ఉప్పొంగిపోతా ఉంది. ఒకప్పుడు హృదయం ఎలాగుంది అని అంటే కదండి, కృంగిపోయింది. ఒకప్పుడు హృదయం కృంగిపోయింది. దేవుడు రక్షించగా, దేవుడు విడిపించగా, దేవుడు సహాయం చేయగా, దేవుడు ఆదుకొనగా ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఒకప్పుడు బహుగా కృంగిపోయిన వారు, కోరాహు కుమారుల కీర్తన అది కూడా, ఒకప్పుడు బహుగా కృంగిపోయిన వారు ఇప్పుడు బహుగా ఉప్పొంగుతూ ఉన్నారు. కారణం దేవుడు రక్షించాడండి. కాబట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ప్రక్కన 46వ కీర్తన 1వ వచనములో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకమునకు సహాయకుడు. మరలా అంటున్నారు, ఇప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది. ఎందుకో తెలుసా?
దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి 3వ వచనంలో మనము భయపడము. 3వ వచనంలో అంటాడు మనము భయపడము కదండి. 3వ వచనంలో మనం భయపడమన్నాడు. ఆ క్రింద చూడండి 7వ వచనంలో ఎందుకు భయపడము అంటే యెహోవా తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎందుకు భయపడం అని అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. 8వ వచనంలో ఆయన చేసిన కార్యములు వచ్చి చూడండి. ఏమండి, ఒకప్పుడు కృంగిపోయాం. దేవుడు మమ్మల్ని లేవనెత్తిన విధాన్ని, యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. సాక్ష్యం, సార్వత్రికమైన సాక్ష్యం. ఇదిగో నేను కృంగిపోయినప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు గనుక యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. ఇంకా అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. సర్వజనులారా, 47వ కీర్తన 1వ వచనంలో చప్పట్లు కొట్టండి కదండి. అంటే ఎందుకు? హృదయం ఉప్పొంగిపోతా ఉంది కాబట్టి, సంతోషం వచ్చేస్తా ఉంది కాబట్టి. ఇప్పుడు అంటున్నారు సర్వజనులారా చప్పట్లు కొట్టండి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి అయ్యా. చాలండి. ఎందుకు? ఆయన నేను కృంగిపోగా లేవనెత్తాడు. నా హృదయం ఉప్పొంగిపోతా ఉంది కాబట్టి మీరందరూ కూడా యెహోవా చేసిన కార్యాలను వచ్చి చూడండి. మనం భయపడవలసిన పని లేదు. ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో యెహోవాను గురించి ఆర్భాటం చేయండి. ఆ ప్రక్కన 49వ అధ్యాయంలో కూడా సర్వజనులారా ఆలకించుడి, సామాన్యుల, సామంతుల, ధనికుల, దరిద్రుల అందరూ కూడా చెవియొగ్గండి. ఏమండి, మీరందరూ ఏకముగా కూడా చెవియొగ్గుడి ఆయన చెప్తున్నాడంట. ఆయన చాలండి. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు దేవుడు చేసిన మేళను, దేవుడు చేసిన అద్భుతాలను ఆయన చెప్తా ఉన్నాడండి. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే కృంగిన వారిని ఏమండి లేవనెత్తవాడు. కృంగిన వారిని లేవనెత్తవాడు కనుక భక్తుడైనటువంటి ఈ కోరాహు కుమారులు అంటున్నారు, నా హృదయం ఉప్పొంగుతా ఉంది. ఒకప్పుడు కృంగిపోయింది, ఇప్పుడు ఏమవుతా ఉంది? ఉప్పొంగుతా ఉంది. దావీదు కూడా ఏమంటా ఉన్నాడో చదువుతామండి. ఏమంటా ఉన్నాడు అంటే 142వ కీర్తనలో 142వ కీర్తన 6వ వచనం అండి. 142వ కీర్తన 6వ వచనంలో నేను చాలా కృంగి ఉన్నాను కదండి. కదండి అంటే నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా మొర ఇప్పుడు మొరపెట్టడం అంటే దేవుని జ్ఞాపకం చేసుకున్నట. ఇప్పుడు దేవుడు కూడా దావీదును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, నేను చాలా కృంగి ఉన్నాను. భక్తుడైన దావీదు కీర్తన. ఆ కీర్తన ఎవరిదండి? దావీదు కీర్తన. ఇంతకు ముందు 42వ కీర్తన ఎవరిదండి? కోరాహు కుమారుల కీర్తన. వారు విడిపించబడ్డారు దేవుని జ్ఞాపకం చేసుకొని. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దేవా నేను చాలా కృంగి ఉన్నాను కదా, చాలా కృంగి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భక్తుడు జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు కృంగి ఉన్నాడు అని అంటే నన్ను తరుమువారు కదా. ఇక్కడ శత్రుబాధ. ఆనాడు కోరాహు కుమారులు కూడా శత్రుబాధ చేత దినమెల్లా సంచారం చేయవలసి వచ్చింది. ఆయన శత్రుబాధ చేత వారు కృంగి ఉన్నారు. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా శత్రువులు తరుముతా ఉన్నారు అన్నాడు కదండి. చదువుదాం. ఆ రోజు నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు. అది నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. ఆ బలిష్ఠుల ద్వారా కృంగిపోతా ఉన్నాడు. ఆ శత్రువులైనటువంటి వారి ద్వారా కృంగిపోతా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నన్ను ఏమండి నేను చాలా కృంగి ఉన్నాను అంటున్నాడు. 3వ వచనంలో నా ప్రాణము నాలో కృంగిపోయింది. నా ప్రాణము నాలో. ఆ 3వ వచనంలో చదువుతా ఉంటే కదా, నాలో నా ప్రాణం ఏమైపోతా ఉంది అంటే కృంగిపోతా ఉంది. కారణం ఏంటి అని అంటే శత్రువులు ఉన్నారు.
నా శత్రువులు నాకంటే బలిష్ఠులు కనుక 6వ వచనంలో నేను చాలా కృంగి ఉన్నాను, నేను చాలా కృంగి ఉన్నాను అన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, కృంగిన వారిని లేవనెత్తవాడు. కాబట్టి నేను చాలా కృంగి ఉన్నాను, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నా పాపాన్ని కాదు. దేవుడు ఏమన్నా, భక్తుడైన దావీదు ఏమన్నాడో తెలుసా? నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నా పాపాన్ని కాదు, నా దోషాన్ని కాదు, నేను చాలా కృంగిపోయాను. కీర్తన గ్రంథంలో 25వ కీర్తన చూడండి, 7వ వచనంలో ఒక చక్కని మాట భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 25వ కీర్తన 7వ వచనంలో, నా బాల్య పాపములను నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. దేవా నువ్వేం చేయాలో తెలుసా? నేను చాలా కృంగిపోయాను కాబట్టి నా బాల్య పాపాలు నా అతిక్రమములు జ్ఞాపకం చేసుకొనకు. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున కదా నన్ను జ్ఞాపకంలో ఉంచుకో. నన్ను జ్ఞాపకం చేసుకో తప్ప నా పాపాలు, నా అతిక్రమాలు, నా బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం చేసుకోవద్దు. అలాంటి దేవుని సన్నిధిలో భక్తుని ప్రార్థన. ఎందుకో తెలుసా? నేను చాలా కృంగిపోయి ఉన్నాను. మరి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడంట దావీదు కృంగి ఉండగా యెహోవా దావీదును లేవనెత్తినట్లుగా, రక్షించినట్లుగా. 116వ కీర్తన చూడండి, 116వ కీర్తన 6వ వచనం అండి. 116వ కీర్తన. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఆయన నన్ను రక్షించెను. నేను కృంగి ఉండగా ఆయన నన్ను ఏం చేశాడండి? రక్షించెను. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఎంత చక్కని మాట. ఆలోచన చేస్తున్నారా? భక్తుల జీవితాల్లో జవాబులు దొరుకుతున్నాయండి. భక్తుల జీవితాల్లో వారు జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. కోరాహు కుమారులు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నారు. వారి కృంగిన సమయాల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కృంగిన సమయాల్లో. దేవా నేను చాలా కృంగిపోయాను అన్నాడు. ఈ కృంగిపోయిన దావీదును నేను కృంగి ఉండగా యెహోవా నన్ను రక్షించెను. దేవుడు రక్షించాడు కనుక ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటే మనలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మన బాధల నుండి ఆయన విడిపిస్తాడన్న సత్యాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటే మనము కృంగిన వేళ ఆయన కూడా మనలను జ్ఞాపకం చేసుకుని కృంగిన మనలను ఆయన లేవనెత్తుతాడన్న సత్యాన్ని రెండవది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, మనము బలహీనులమై ఉండగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా మన బలహీన దశను జ్ఞాపకం చేసుకుని బలమును అనుగ్రహిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట, ఒక కేక వినబడతా ఉంది. ఏమండి? 16వ అధ్యాయం 28వ వచనంలో అప్పుడు సంసోను యెహోవా నా ప్రభువా ఒక కేకది కదా. అప్పుడు సంసోను యెహోవా నా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా ఈసారికి మాత్రమే నాకు బలము దయచేయుము. ఉన్నారా? అక్కడ చదువుతున్నారా? దేవా దయచేసి ఈసారి మాత్రమే కదా నన్ను బలపరచు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్న సంసోను ఏ సందర్భాల్లోనండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. యెహోవా నా ప్రభువా, నా దేవా ఈసారికి మాత్రమే నన్ను బలపరచు. దేవుణ్ణి భక్తుడైనటువంటి భక్తుడే గాని భ్రష్టుడయ్యాడు.
భ్రష్టుడైన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, తనను నమ్ముకున్న వారు తప్పిపోయినా దేవుడు వారిని ఏం చేస్తాడు అని అంటే జ్ఞాపకం చేసుకుంటాడు. తప్పిపోయాడు సంసోను. ఈ తప్పిపోయిన వాడు ఒక కేకేస్తున్నాడు, యెహోవా నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, యెహోవా నా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచు. ఎప్పుడండి? అప్పుడని ఉంది చూడండి, అప్పుడు సంసోను కదా, ఆ మాట చూసారా కదండి, అప్పుడు సంసోను. ఎప్పుడండి అని అంటే, ఎప్పుడు అని ఆలోచన చేస్తే క్షవరము చేయించబడినప్పుడు, తన తల వెంట్రుకలు క్షవరము చేయించబడినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయులు వచ్చి ఆ సంసోనును ఇనప సంకెళ్ళ చేత బంధించినప్పుడు, ఆ ఫిలిస్తీయులు వచ్చి సంసోనును కళ్ళు పీకేసినప్పుడు, ఆ ఫిలిస్తీయులు వచ్చి సంసోనును గానుగ విసర చేయవాడుగా ఆడిస్తున్నప్పుడు, ఏమండి ఆ గానుగ ఆడుతున్నటువంటి ఆ సంసోనును ఫిలిస్తీయుల దేవత మందిరమైన దాగోను గుడిలోనికి తీసుకుని వచ్చినప్పుడు, ఆ దాగోను గుడిలో ఆ ఫిలిస్తీయులు ఆ సంసోనును ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు, ఆ సంసోనును ఆ ఫిలిస్తీయులు అపహాస్యం చేస్తున్నప్పుడు, ఆ ఫిలిస్తీయులు ఆ సంసోనును అవమానపరుస్తున్నప్పుడు, దేవా నా ప్రభువా అని ఒక కేక వేశాడు కదా. అక్కడ రాయబడ్డాయి కదండి, చూడండి. అప్పుడు సంసోను చూడండి 16వ అధ్యాయంలో ఆమె అంటున్న మాట 6వ వచనం అండి. కాబట్టి తెలియలా నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చును కదా, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చును నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను ఎలాంటి వాడు అని అంటే చాలా బలమైనడు అండి. ఎంత బలమైనడు అని అంటే సింహాన్ని పట్టుకొని మేక పిల్లను చీల్చినట్టు చీల్చాడంట ఒకప్పుడు సంసోను. 15వ అధ్యాయం 5వ వచనములో, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము కదా, ఆ 14వ అధ్యాయం 5వ వచనం అండి, కొదమ సింహము అతని ఎదుట బొబ్బరించుచూ వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనములో కొదమ సింహము అతని ఎదుట బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఎంత బాధాకరం అండి. ఒకడు మేక పిల్లను ఎలా చీల్చేస్తాడో ఆ విధంగా చీల్చేశాడంట. అంటే ఎంత బలవంతుడో చూడండి. మేక పిల్లను చీల్చడం అంటే బాధాకరమే. సింహాన్ని చీల్చేస్తా ఉన్నాడు. ఎంత బలశాలో అక్కడ తెలియబడతా ఉంది. చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఆ ప్రక్కనే 19వ వచనం కూడా చూడండి. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్ము దోచుకొని. చాలండి. ఇప్పుడు రెండవది, ఒక్కడే ఎంతమందిని చెప్తా ఉన్నాడు? 30 మందిని చెప్తా ఉన్నాడు. ఎంత బలశాలో, బలమైన వాడు అనడానికి కొన్ని రుజువులు చూపిస్తా ఉన్నాను. కొదమ సింహాన్ని మేక పిల్లను చీల్చేశాడట. ఎంత బలశాలో. ఒక్క వ్యక్తి 30 మందిని చంపాడంట. ఎంత బలశాలో. ఆ క్రిందే 15వ అధ్యాయము 4వ వచనం,
నేను పోయి 300 నక్కలు పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను తిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మంట చేసి ఫిలిస్తీయుల గోధుమలు చేయడానికి వాటికి పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను తగులో పెట్టాను. ఎన్ని నక్కలు పట్టుకున్నాడంట? 300 నక్కలను పట్టుకున్నాడట ఒక్కడు. ఒక్క పిల్లను పట్టుకుంటే భయపడతాం ఏమో బాబు అన్నట్టుగా. ఆయన 300 నక్కలు పట్టుకొని తోకలు ఒకదాని మూడేసాడంట. ఆలోచన చేస్తున్నారు అలాగే ఉన్నాయో చూసారనే మాటలు. ఆయన బలమును గురించిన మాటలు వింటా ఉన్నాం. ఆయన సింహాన్ని చీల్చిన వాడు, ఆయన 30 మందిని ఒకసారి చంపినవాడు, ఆయన 300 నక్కలను పట్టుకున్నవాడు. ఆయన బలశాలి అని అంటే కింద 9వ వచనం చూడండి. తొడలతో తొంట్లను విరగబొట్టి వారిని బహుగా హతము చేశారు. అంటే ఆయన తొడలు ఎంత బలమైనయో చూడండి. ఏమండి, ఆయన ఏం చేశాడంటే తొడలతో తొంట్లను విరగబొట్టి వారిని బహుగా హతము చేశారు అన్నాడండి. ఆయన తొడలు ఎంత బలమైనవో. ఇంకా ప్రక్కన ఉంది చూడండి 15వ వచనంలో, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కొనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. 1000 మంది మనుషులను చంపాను. ఒక్కడు 1000 మంది మనుషులను చంపుతున్నాడు. ఆలోచన చేయండి ఎంత బలశాలో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ బలశాలి ఏమయ్యాడండి అంటే ఆ 16వ అధ్యాయము 4వ వచనం, పిమ్మట అతడు షోరేము లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, అదనమాట పతనానికి కారకురాలు. అక్కడ పతనమయ్యాడు బలశాలి. ఈ సింహాన్ని చీల్చిన వాడు, ఈ 300 నక్కలను పట్టుకున్నవాడు, తన తొడలతో ఆ ఫిలిస్తీయుల తొంట్లను విరగబొట్టినవాడు, చాలా మంది 30 మందిని ఒక్కడే చంపినవాడు, 1000 మందిని ఒక్కడే చంపినవాడు. ఎక్కడికి వెళ్ళి పడ్డాడు అని అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమెను మోహింపగా ఆవిడ ఏమంటుందో తెలుసా? నీ బలము దేనిలో ఉందో. 6వ వచనం అండి, 16వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలో ఉన్నదో దేని చేత కట్టి బాధించవచ్చును. నాకు దయచేసి తెలుపుమని. ఎంత బాధాకరమోనండి. చెప్తా ఉన్నాడు, ఇదిగో నన్ను ఇలాగా కడతా ఉంటే. ఏమండి, అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, 7 నిరవంజ చువ్వలతో నన్ను బంధించిన ఎడల అని అంటే ఆవిడ బంధించిందండి. 9వ వచనంలో చివరి భాగం, అతడు అగ్ని తగిన నూలు రీతిగా ఆ తడపలను తంపెను. 7 నిరవంజి చెట్ల అట్లు తాళ్లతో నన్ను కడితే నేను బంధింపబడతానప్పుడు నువ్వు నన్ను బాధించొచ్చంటే అలా కట్టిందండి. కడితే అతడు ఆ 9వ వచనంలో, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో ఆమె అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను కనుక అతని బలము తెలియబడలేదు. రెండవసారండి, ఇదిగో దెలీలా అంటుంది, నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. 10వ వచనం, దేని చేత నిన్ను బంధింపవచ్చునో నాకు తెలుపుడంటే ఆయన అంటున్నాడు, పేరిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బావుగా బంధించిన ఎడలా నేను బందీనైపోతాను అని అంటే ఆ విధంగా చేసి, ఏమండి ఆ విధంగా చేసిందంటండి. కొత్త తాళ్లతో ఆమె ఆయనను బంధించగా, ఇప్పుడు అతడు చూడండి 12వ వచనం చివరి భాగం, అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ తాళ్లను, ముందు తడపలను తెంపాను, ఇప్పుడు తాళ్లను తెంపాను అన్నాడు. ఏమండి, మూడవది ఆ 13వ వచనంలో, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7 వల్లి
అల్లిక అల్లిన ఎడల సరే అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకతో దానిని దిగగొట్టి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అంటే అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాను. అంత బలవంతుడండి. ఈ మాటలు ఎందుకు చదివిస్తున్నానంటే అంత బలవంతుడు. ఆమె ఏం చేసింది అని అంటే అతని ప్రాణమును ఏం చేసి అనుదినము ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి సావగోరెను కదా. బలశాలి, ధైర్యశాలి, యుద్ధశాలి, పరాక్రమశాలి ఏమయ్యాడు అనంటే చావగోరెను. ప్రాణము విసికి ఆమె ఏం చేస్తా ఉంది అనంటే విసిగిస్తా ఉంది. ప్రాణము విసిగి చావగోరెను కనుక ఇప్పుడు మ్యాటర్ అంతా చెప్పేశాడు. ఇదిగో నేను పుట్టినప్పుడు నుండి నా తల వెంట్రుకలు కట్ చేయలేదు. ఒకవేళ నాకు క్షవరం చేయించావా నా బలమంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు క్షవరం చేయించిందండి. ఎక్కడ పడుకోబెట్టి 19వ వచనం ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షవరము చేయించి అతనిని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము పోయెను. బలము పోయిన తరువాత కదా అయ్యో ప్రభువా యెహోవా నా దేవా ఈసారికి మాత్రమే నన్ను బలము పోయిందండి. ఏమండి తర్వాత 20వ వచనంలో అయితే యెహోవా తనను ఎడబాసిన తరువాత దేవా ప్రభువా ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే 21వ వచనం అతనిని పట్టుకొని కన్నులను ఓడదీసిన తరువాత గుడ్డివాడిగా ఉండి దేవా ప్రభువా ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ గుడ్డివాడైన తరువాత అతడు బందీ గృహములో అతన్ని ఎత్తడి సంకెళ్ళ చేత బంధించింది. 4వది ఏంటి అంటే ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించాడు. బంధింపబడిన తర్వాత దేవా ప్రభువా ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకేం చేస్తా ఉన్నారు అని అంటే 21వ వచనములో ఇంకేమంటారు 22వ వచనములో అతడు బందీ గృహములో తిరగలి విసురుతూ కదా. ఎన్ని కష్టాలు చూడండి. బలము పోయింది, యెహోవా ఎడబాసాడు, కన్నులు ఊడదీశారు, సంకెళ్ళ చేత బంధించారు, తిరగలి లేక గానుగా విసురుతూ ఉన్నాడు. 23వ వచనం అప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించినదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. దాగోను గుడిలో వారు కూడుకున్నారు. దాగోను గుడిలో వారు కూరుకుని ఏం చేస్తా ఉన్నారు ఆలోచన చేస్తే వారి హృదయం సంతోషంతో నిండి ఉండగా ఏమండి 25వ వచనములో వారు ఏం చేస్తా ఉన్నారు శత్రువును మన దేవత మనకు అప్పగించదని చెప్పి వారు హృదయం ఏమవుతా ఉందంట సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోను బందీ గృహములో నుండి పిలువనంపారు. ఎక్కడికండి? దాగోను గుడిలోనికి. వారు ఎక్కడ కూడుకున్నారు? దాగోను గుడిలో. వారు ఆ యొక్క సంసోనును మనం హేళన చేద్దాం, పరిహాసం ఆడదాం, అపహాస్యం చేద్దాం అని అనుకున్నారంటండి. పిలువనంపారు. వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యలో అతనిని నిలవబెట్టి పరిహాసము చేయగా కదా. పరిహాసము చేయబడిన తరువాత సంసోను దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కొంచెం క్రిందకు వస్తే 27వ వచనములో వారు సంసోనును ఎగతాళి చేస్తా ఉన్నారు, పరిహాసం చేస్తా ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు దేవా యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారికి మాత్రమే నన్ను బలపరచు.
దేవుడు బలపరచగా, మనం 19వ వచనంలో చదువుకున్నాం, అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయేను అని 19వ వచనంలో చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు బలపరచగా అతడు ఆ 2 స్తంభముల మీద తన చేతులు ఆనుకొని ఆ స్తంభములను ఇలా నెట్టగా ఆ దాగోను గుడి మొత్తం కూలిపోయింది. కూలిపోయినప్పుడు 29వ వచనం, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. బ్రతికున్నప్పుడు ఎంతమందిని చెప్పాడో వారందరికంటే ఎక్కువగా చచ్చిపోతున్న సందర్భాల్లో ఫిలిస్తీయులను చంపినట్లుగా లేఖనం మాట్లాడుతూ ఉంది. బలహీనులను బలపరిచేవాడు ఆయన. ఏమండి, బలహీన సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవా, ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారికి మాత్రమే నన్ను బలపరచు. సంసోను దేవునిని జ్ఞాపకం చేసుకునగా దేవుడు సంసోనును జ్ఞాపకం చేసుకున్నాడు, బలాన్ని ఇచ్చాడు. ఆయన పేరే బలవంతుడైన దేవుడు కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన పేరేంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన పేరే బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు అండి, బలము కలిగిన వాడు. ఆయన బలవంతుడైన దేవుడు కనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అన్నాడు. అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా యందే నీతియు బలమును కలిగి ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడండి. యెషయా గ్రంథం 45:24లో యెహోవా యందే నీతి బలములు ఉన్నవి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే బలమును సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. ఏమండి, యెహోవా యొద్ద నీతి ఉంది, బలం ఉంది అన్నాడు. అదే సమయంలో యెహోవా యొద్ద ఏమున్నాయంటే బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదువుతామండి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు జ్ఞాన బలములు గలవాడు. దేవుడు ఏమి కలిగిన వాడు అంటే జ్ఞాన బలములు దేవుడు కలిగిన వాడు. ఆయన నీతి బలములు కలిగిన వాడు, ఆయన జ్ఞాన బలములు కలిగిన వాడు, ఆయన సంతోష బలములు కలిగిన వాడు. ఆయన బలవంతుడైన దేవుడు అండి. ఏమండి, బలపరచువాడు, బలమిచ్చేవాడు. బలహీన దశలో మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా మన బలహీనతలను చూచి మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలను. ఆయన బలపరిచే దేవుడు, ఆయన బలశాలి. ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును అనే వాక్యం మాట్లాడతాను. కనుక విశ్వాసులారా, శ్రమలలో ఉన్నారా? దేవుని జ్ఞాపకం చేసుకోండి. బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ బాధలన్నిటిలో నుండి విడిపిస్తాడు. రెండవదిగా, కృంగిపోయావా? ఏ పరిస్థితుల్లో కృంగిపోయావో అది నీకే తెలుసు. దేవుని జ్ఞాపకం చేసుకో. ఆయన కూడా నిన్ను జ్ఞాపకం చేసుకొని కృంగిన నిన్ను లేవనెత్తాడు. మూడవది, బలహీన దశలో ఉన్నావా? నీ బలహీనతలు నీకే తెలుసు. శారీరక సంబంధమైన బలహీనత అయినా, ఆత్మ సంబంధమైన బలహీనత అయినా. కనుక నీ బలహీనత ఎదుటి వారికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువా నా బలహీనత ఇది అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయనను జ్ఞాపకం చేసుకో. ఆయన కూడా నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను బలపరుస్తాడు. నీ బలహీనతలు ఆయనకు తెలిసే ఉన్నవి. మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయానని లేఖనం మాట్లాడతాము.
ఆయన బలహీనులమైన మనలను నాలుగవది, ఒకవేళ రక్షణ లేని స్థితిలో ఉన్నావా, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయనను జ్ఞాపకం చేసుకో. ప్రభువా నన్ను రక్షించు అని అడుక్కో. దేవుడు కూడా నీ వైపు తిరిగి నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను రక్షిస్తాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, యోనా ఎక్కడ నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయంలో యోనా 6వ వచనంలో ఒక కేక వేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? దేవా అని మాట్లాడుతూ ఉన్నాడండి. నా దేవా యెహోవా అని మాట్లాడుతూ ఉన్నాడండి. యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఏమంటా ఉన్నాడు ఆలోచన చేస్తే చూడండి, 2వ భాగం. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటే. కోపములో నుండి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రక్షణ లేదు. ఇప్పుడు యోనాకేమీ లేదు అని అంటే, కోపంలో ఉన్నాడు, చేప గర్భంలో ఉన్నాడు, కొట్టి బిడ్డలాడుతూ ఉన్నాడు. అక్కడ ఉండి ఆ ఉపద్రవంలో ఉండి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవా యెహోవా, కోపంలో ఉండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అని అంటే, 9వ వచనములో ఈ చివరి భాగం, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కోపంలో ఉండి దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఏమని జ్ఞాపకం అని అంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడండి. క్రింద 10వ వచనం చదవండి. 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద క్రక్కెను కదండి. దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎక్కడుండి? కోపములో నుండి. ఏమని? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవుడు కూడా యోనాను జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే మధ్యమునకు ఆర్డర్ పాస్ చేశాడండి కదా. వెంటనే అంతలో యెహోవా మధ్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద క్రక్కి వేసింది. రక్షణ లేదా? ఇబ్బందిలో ఉన్నావా? అది శారీర సంబంధమైన రక్షణ అయినా, ఆత్మ సంబంధమైన రక్షణ అయినా, రక్షణ యెహోవా ఆధీనం కదా. రక్షణ ఎవరిది అంటే 3వ కీర్తన 8వ వచనంలో రక్షణ యెహోవాది అన్నాడు. ఆయన రక్షించే దేవుడు. యోనాకు ఏ రక్షణ అవసరమైంది అంటే శారీర సంబంధమైన రక్షణ అవసరమైంది. శారీర సంబంధమైన రక్షణ అవసరం అవగా దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చేప నేల మీద అతన్ని ఏం చేసింది? క్రక్కింది. శారీర సంబంధమైన రక్షణ యోనాకు కలిగింది. శారీర సంబంధమైన రక్షణ మన పితరులైన ఇశ్రాయేలీల వారికి కలిగింది. ఎర్ర సముద్రము ఎదురొస్తే వారు మోషే మీద సరుగుతూ ఉంటే మోషే భక్తుడు అంటాడు నిర్గమ 14:13లో, మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, నేడు యెహోవా మీకు అనుగ్రహించు రక్షణను అన్నాడు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడండి కదా. శారీర సంబంధమైన రక్షణ. దావీదు కూడా అనేక పర్యాయాలు చెప్పాడు, దేవా నన్ను రక్షించు. ఎవరి నుండి? సౌలు నుండి. ఇది శారీర సంబంధమైన రక్షణ. అయితే ఆత్మ సంబంధమైన రక్షణ. జక్కయ్య అంటాడు, దేవా ఇదిగో నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఎడలా దానికి నేను 4 గంటలు చెల్లిస్తాను. ఇది ఆత్మ సంబంధమైన రక్షణ.
కదా. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య నిలువబడి, హాయ్. ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము భాగము ఆ. పేదలకు ఇచ్చుచున్నాను. ఆ. నేను ఎవరి వద్దనైనా నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా అన్యాయముగా దేనినైనా తీసుకుని దేనినైనా నువ్వు తీసుకొని ఎడలా అతనికి 4 అంతలు మరలా అతనికి చెల్లించుదును. 4 గంటలు. మరలా చెల్లించుదనని ఇది ఆత్మరక్షణ. ప్రభుతో చెప్పింది. ప్రభు అతని ఇంటికి వచ్చాడో లేదో ఏం కలిగింది? ఆత్మలో అలజడి కలిగింది. అయ్యో నేను చేసింది తప్పు, పశ్చాత్తాపము బయలుదేరింది. కనుక ఆ సుంకరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట, కమిషనర్ అనుకోండి, ఆయన వృత్తి అది. ఎంతెంత పనులు వసూలు చేసేశాడో. ఇప్పుడు ఆత్మరక్షణ కలిగింది కనుక, దేవా ఇదిగో నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా ఏదైనా తీసుకుంటే దానికి 4 అంతలు చెల్లిస్తాను ప్రభు అంటాడు. అందుకు యేసు 9వ వచనములో 9వ వచనమా 7వ వచనం, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే కదా. ఎంత చక్కని మాట్లాడండి. ఆత్మ సంబంధమైన రక్షణ పొందిన జక్కయ్య, ఆత్మ సంబంధమైన రక్షణ పొందిన చెరసాలాధిపతి. అయ్యలారా, అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి కదా. అయ్యలారా నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని ఆ పౌలు గారిని, అయ్యలారా అయ్యలారా రక్షణ రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించేది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందేది కదా. అది ఆత్మీయ రక్షణ. ఆత్మీయ రక్షణ పొందిన జక్కయ్య, ఆత్మీయ రక్షణ పొందిన చెరసాల అధిపతి. యువతల ఆ 15వ వచనంలో ఆత్మీయ రక్షణ పొందిన లూదియా. ఏమండి? ఆత్మీయ రక్షణ పొందిన లూదియా అక్కడ ఏమంటుంది? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని వీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మలను బలవంతము చేశారు. నేను ప్రభువునందు విశ్వాసం వచ్చిన దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని. దాని అర్థం ఏంటి? విశ్వాసం ఉంచుట అనంటే రక్షింపబడుట. అక్కడే చదువుకున్నాం కదా. వారేమన్నారట? అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని ఆ యొక్క చెరసాల అధిపతి అడుగుతుంటే వారేమన్నారు? యేసుక్రీస్తు గారు కానీ పౌలు గారు ఏమన్నాడు అని అంటే, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఈమెమంటుంది? నేను విశ్వాసము గలదానని ఎంచితే కదండి. ఆలోచన చేస్తున్నారా? ఇది ఆత్మ సంబంధమైన రక్షణ. జక్కయ్య ఆత్మ సంబంధమైన రక్షణ పొందాడు. లూదియా ఆత్మ సంబంధమైన రక్షణ పొందింది. చెరసాల అధిపతి ఆత్మ సంబంధమైన రక్షణ పొందాడు. అదేవిధంగా శారీర సంబంధమైన రక్షణ పొందిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో మనం చూస్తా ఉన్నాం. యోనా యెహోవా యొద్దనే రక్షణ. కనుక రక్షణ లేని స్థితిలో ఉన్నావా? రక్షింపబడని స్థితిలో ఉన్నావా? శారీర రక్షణ నీకు అవసరమా? యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఆత్మ రక్షణ నీకు అవసరమా? యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఆయన కూడా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు శారీర సంబంధమైన రక్షణ కావలిస్తే శారీర సంబంధమైన రక్షణ ఇస్తాడు. అదే సమయంలో ఆత్మ సంబంధమైన రక్షణ అవసరమైతే ఆత్మ సంబంధమైన రక్షణ కూడా ఆయన ఇస్తాడు. రక్షణ యెహోవా ఆధీనం. రక్షణ యెహోవాది. 5వది, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు ఆయుష్నిస్తాడు. ఏమిస్తాడు?
కదండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 3వ వచనములో హిజ్కియా భక్తుని ప్రార్థన మనం వింటా ఉన్నాం. హిజ్కియా భక్తుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. యెహోవా కదా ఆయన మాట్లాడుతున్నాడు. హిజ్కియా భక్తుడు యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు గడిపితినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రభువా నేను ఎలా ఉండేవాడు, నా భక్తి జీవితం ఎలాంటిదో, నా విశ్వాసత ఎలాంటిదో, నేను సత్యమును ఏ విధముగా అనుసరించి నడిచాను, నేను ఎంత యథార్థంగా బ్రతికాను, కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో అని దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రార్థన అనగా దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే 6వ వచనములో అక్కడ మనం చదువుతా ఉన్నాం. ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చాడు. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుందండి? ఆయుష్ వస్తుంది. ఈవేళ మానవునికి అన్నీ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, ధనం ఉంది, ఏమేమో అన్నీ ఉన్నాయి, కానీ ఆయుషే లేదు. టపాటపా రాలిపోతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు. ఆ మధ్య ఏలూరులో పొలాలు వెళ్ళి పడిపోయారండి. ఏమో అదేదో చెప్పు. ఇప్పుడు ఏదో రకమైన కరోనా వచ్చిందట జపాన్లో, ఇంకో రకమైనది వచ్చేస్తా ఉంది. ఈ కరోనా కాలంలో ఎంతమంది యవనస్తులు చనిపోయారండి. మనకంటే చిన్నవారు అనేక మంది చనిపోయారు కదా. ఇంకా ఇప్పుడు డెవలప్ అయిందండి ముంబైలో కదా. అయిపోయిందని అనుకుంటున్నారేమో, అయిపోలేదు. జాగ్రత్త కలిగి ఉండండి. శానిటైజర్ అవసరం, ఈ మాస్కులు అన్నీ కూడా అవసరం, పరిశుభ్రత అవసరం. అలాగైతేనే బ్రతకగలవు కదా. గమనిస్తున్నారా? న్యూస్ చూస్తున్నారా? మరలా డెవలప్ అయిందండి. కనుక దేవుడు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆయుష్ అనుగ్రహించే దేవుడు అండి. ఆయన ఆయుష్ ఇవ్వకపోతే మనం ఈ భూలోకంలో ఉండలేం. ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ తీసుకునేవాడు కూడా. హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. ధనవంతునికి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతా ఉన్నాను అన్నాడు కదా. ప్రాణం అడిగేవాడు ఆయనే, ప్రాణం పోసేవాడు కూడా. డాక్టర్స్ ఏమంటారో తెలుసా? जितना तक मैंने करने का जितना मैंने कोशिश किया वो सब मैंने कोशिश कर दिया, लेकिन अभी ऊपर वाला का हाथ में है కదా. చేయవలసినంత నేను చేసేశాను, నా ప్రయత్నం నేను సంపూర్తి చేశాను, ఇంకా దేవుని చేతిలో ఉందంట. కనుక దేవుడు ఆయుష్నిచ్చే దేవుడు, దేవుడు ఆయుష్ తీసుకునే దేవుడు కూడా ఆయన. ఆ సంగతి గుర్తెరగండి. ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో ఒక మాట చదువుదామండి. 30వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో 30వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం ఆయన దేనికి మూలమో చెప్తా ఉన్నాడు. ఈ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో వీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. ఏమండి? మన ప్రాణానికి మూలం ఎవరండి? యెహోవాయే. మన దీర్ఘాయుష్కి మూలం ఎవరండి? యెహోవాయే. మన తిండి కంట్రోల్ పెట్టేసినంత రాన్న, లేదా ఏదో వాకింగ్లు చేసేసినంత రాన్న, ఏదో డాక్టర్ దగ్గరికి అస్తమాను చెకప్లు చేసేసుకున్నంత రాన్న కాదు. కానీ ఒక ఆయన ఉన్నాడు. మన ప్రాణములకు మూలము ఆయనే, మన దీర్ఘాయుష్కు మూలము ఆయనే. అందుకే దావీదు యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని కదా. ఏమడిగాడంట? 21వ కీర్తన 4వ వచనం అండి చూడండి.
21వ కీర్తన 4వ వచనం. ఆయుష్నిమ్మని అతడు ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుకగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చాలండి. దావీదంట ఆయుష్నిమ్మని అడిగాడంట వరం దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు దావీదుకు సదాకాలం నిలుచు కదా ఆయుష్నిచ్చాడట. అంటే యెహోవాలో బ్రతికినంతకాలం నిండు వృద్ధుడుగా బ్రతికాడు. అదే సమయంలో సదాకాలం ఆయనతో ఉండే ఆయుష్ను ఆయన ఇచ్చాడు. మన మధ్య మనముందా దావీదు లేకపోవచ్చు, కానీ దేవుని సముఖములో దావీదు కనుక ప్రియులను ఆలోచన చేయండి. సమయం వెళ్ళిపోతా ఉంది. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుడు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆ బాధల్లో నుండి, ఆ శ్రమల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. అదే సమయంలో రెండవది, నువ్వు కృంగిపోతా ఉన్నావా, కృంగిన స్థితిలో ఉన్న నీవు దేవుని జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆ కృంగిన నిన్ను లేవనెత్తుతాడు. మూడవది, బలహీన దశలో ఉన్నావా, దేవుని జ్ఞాపకం చేసుకో. బలహీనుడమైన నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని బలము అనుగ్రహిస్తాడు. నాలుగవది, రక్షణ లేని స్థితిలో ఉన్నావా, అది ఆత్మీయ రక్షణ అయినా శరీర సంబంధమైన రక్షణ అయినా దేవుని జ్ఞాపకం చేసుకో. యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది, ఆయన రక్షిస్తాడు. ఐదవది, ఏమోనండి అని అనుకుంటున్నావా, ఎంతకాలం బ్రతుకుతానో అని అనుకుంటున్నావా, ఆయుష్ లేదని చింతపడతా ఉన్నావా, దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుని జ్ఞాపకం చేసుకున్న హిజ్కియాని మనం చూశాం. 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు. దేవుడు నీ ప్రాణానికి మూలం, నీ దీర్ఘాయుషకు కూడా ఆయనే మూలం. ఆయనను జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు దీర్ఘాయుష్ ఇస్తాడు. ఆ విషయాలు గమనించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన కృపల ముందుకు సాగలేని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీ మహిమ గల నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా, ఈ నీ ప్రభు దినములో, ఈ నీ పరిశుద్ధ దినములో నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చావు. నీ వాక్యం అందించావు. నిన్ను జ్ఞాపకం చేసుకునడం వలన కలిగే లాభాలేంటో, నిన్ను జ్ఞాపకం చేసుకునడం వలన కలిగే మేళ్ళేంటో మీరు మాతో మాట్లాడి వివరించారు. నీ బిడ్డలమైన మేము నిన్ను జ్ఞాపకము చేసుకొని అనేకమైన మేలు అనుభవించే వాళ్ళముగా జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.